హలో అండి, అందరు బాగున్నారా? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే నాకు కావాలి. ప్రతి వీడియో చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఫుల్ మొత్తం చూసేసి నచ్చితే లైక్ చేయండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. వీడియో ఏంటంటే, మొన్న ఆదివారం గవర్నమెంట్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిందో లేదో జనాలందరికీ విషయ పరిజ్ఞానం లేక మంచి సలహాలు ఇస్తున్నారు. జాబ్ కొట్టు, ఎలాగైనా జాబ్ కొట్టు అంటున్నారు. నేను చెప్తున్నా అసలు విషయం ఏంటనేది. విషయ పరిజ్ఞానం లేక ఇచ్చే సలహాలు అంటే, మన గవర్నమెంట్ కొన్ని పోస్టులు రిలీజ్ చేస్తుంది. ఆ పోస్టులలో హెచ్జిటి పోస్ట్ ఉంటాయి, ఎస్ఏ పోస్ట్ ఉంటాయి, పీఈటీ ఉంటాయి, రకరకాల పోస్టులు ఉంటాయి. నేను నా గురించి చెప్తాను ఫస్ట్ మీకు. అసలు నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఎన్ని డిఎస్సీలు రాశాను, ఎన్ని టెట్ అటెంప్ట్ చేశాను అనేది చెప్తాను. వాటిలో నా స్కోర్ ఎంత అనేది ఈరోజు వీడియో అనమాట. 2012లో నా ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత నేను డైట్ సెట్ ఎగ్జామ్ రాశాను, ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఏదైతే మనం టీటీసీ డిఈడి అంటున్నామో దాంట్లో మనకి ఫ్రీ సీట్ రావాలి అంటే మనము రాసే ఎంట్రన్స్ టెస్ట్ అనమాట అది. దాంట్లో నాకు 40 మార్క్స్ వచ్చాయి. చాలా తక్కువ మార్క్స్ అవనేవి, ఎందుకంటే నేను కోచింగ్ సెంటర్లో ఎగ్గొట్టి ఇంటికి వచ్చేసాను చదవకుండా. నా అదృష్టం కొద్దీ మా ఊర్లో అప్పటిదాకా ఒకే ఒక డిఎడ్ కాలేజ్ ఉండేది. నేను రాసిన ఎగ్జామ్ తర్వాత ఆ ఇయర్కి అయితే కొత్తగా 3 కాలేజెస్ ఇంకా వచ్చాయి. నా అదృష్టం బాగుండి ఆ 3 కాలేజెస్ రాబట్టి నాకైతే సీట్ వచ్చింది. అంటే సీట్ రాకపోతే మేనేజింగ్ కోటాలో లక్షలు అయిపోతాయి, 1 లక్ష అయిపోయింది. కానీ సీట్ వచ్చినా మా చేతైతే ఫస్ట్ ఇయర్ లో 35,000 దాకా ఫీజు అయితే కట్టించుకున్నారు. ఇదేంటి అని ప్రశ్నించినా ఇది ఇంతే అంటారు. ఇంకా మనం ఏం చేయగలం, తిరగలేం కదా. గమ్మునైతే కట్టేశాము. నాకైతే సీట్ వచ్చింది, కానీ ఫీజు అయితే పే చేశాము. హైయెస్ట్ ఫీ నా చిన్నప్పటి నుండి నేను పే చేసింది నా డిఎడ్ లోని. డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అండి. దాన్ని టీటీసీ అని కూడా అంటారు, టీచర్ ట్రైనింగ్ కోర్సు. టీటీసీ అన్న డిఈడి అన్న రెండు ఒకటి అండి. ఏదైతే మన ఇంటర్మీడియట్ తర్వాత చేసే డిప్లొమా కోర్స్ ఉందో, 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అండి. ఇది డిగ్రీ చదివిన వాళ్ళు చేయొచ్చు, బీఈడి చేసిన వాళ్ళు కూడా డిఈడి. అఫ్ కోర్స్ మేము డిఈడి చేసేటప్పుడు కూడా బీఈడి చేసిన అక్క వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ డిఈడి చేస్తున్నారు. ఎందుకంటే దీని వాల్యూ అప్పటి రోజులు అంత ఉందన్నమాట. కానీ ఇప్పట్లో వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వేసే పోస్టులకి అంత ఖర్చు పెట్టి చదివి ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడమే, దానికోసం చదువుకోవాల్సిందే. కానీ విషయానికి వస్తే, సో 2012లో ఎగ్జామ్ రాశాను, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, నాకు సీట్ వచ్చేసింది. 2012 నుండి 14 దాకా 2 ఇయర్స్ నేను డిప్లొమా కోర్స్ చేశాను. దాంట్లో వచ్చేసి మాకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది టీటీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే పడింది. మాకు ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఇవ్వలేదు. ఫ్రెష్ బ్యాచ్, ఎందుకంటే టెట్ రాసిన వాళ్ళే డిఎస్సికి ఎలిజిబుల్. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, మాకు ఎలిజిబిలిటీ ఇవ్వడం కోసమో ఏమో టెట్ కమ్ టీఆర్టీ పెట్టింది. అంటే మనము టెట్ రాస్తే డిఎస్సి రాయాలి, టెట్ లో క్వాలిఫై అయితే డిఎస్సికి మనం ఎలిజిబుల్ అనమాట. సో మేము టెట్టే రాయలేదు, డిఎస్సి ఎలా రాస్తాము. అందుకని ఏం చేసిన టెట్ కమ్ టీఆర్టీ, అంటే టెట్ కమ్ టీఆర్టీ రెండు. మామూలుగా డిఎస్సి అయితే మనకి 100 మార్కులకు ఉంటుంది, 80 మార్కులకు ఉంటుంది. 80 మార్కులు ప్లస్ 20 మార్కులు మనకి టెట్ వెయిటేజ్ తెస్తారు. అంటే మనం టెట్ 150 మార్కులు టెట్ అనమాట. ఆ 150 మార్కుల్లో మనకు ఒక 100 మార్కులు వచ్చాయనుకోండి, ఫర్ సపోజ్ 20% వెయిటేజ్ ఎలా తీస్తారు అంటే 100/150 × 20 అట్లా. ఆ వచ్చిన అప్పుడు 20కి, ఇప్పుడు నాకు టెట్ లో 113 వచ్చాయి, 113/150 × 20. సో పర్సంటేజ్ 15% ఎంత వస్తుంది. సో నాకు ఆ 20 మార్కులకు నాకు వచ్చిన మార్కులన్నీ 15 ప్లస్ 80 మార్కులకి ఎన్నైతే నేను స్కోర్ చేస్తానో అవి ప్లస్ ఇవి. అంటే 80 మార్కులకి డిఎస్సికి ఫర్ సపోజ్ 60 మార్కులు వచ్చాయి అనుకోండి, 60 ప్లస్ ఈ టెట్ వెయిటేజ్ ఒక 15, 75 మార్కులు. మాక్సిమం తెలిసింది చెప్తున్నాను, ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే సారీ. మాక్సిమం క్లారిటీతో చెప్తున్నాను అనుకుంటున్నాను. అది విషయము. సో నేను 2014లో టీటీసీ కంప్లీట్ చేసే లోపే ఫ్రెషర్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్పుడే నేను చదివిన సిలబస్ టీటీసీలో మెథడాలజీ, సైకాలజీస్ అన్ని చదివి మైండ్ లో బాగా ఉన్నాయి. చాలా బాగా బుర్రలో ఉంది సిలబస్ మొత్తం. ఇది మాత్రం డామ్ షూర్ చెప్తాను నేను. కాకపోతే రివిజన్ చేసి రాయొచ్చు. ఎంత మంచి అవకాశం అంటే, కాకపోతే సిలబస్ మాత్రం ఓల్డ్ సిలబస్. టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మనం చిన్నప్పుడు చదువుకున్న సిలబస్ అనమాట. అప్పటికి మాత్రం పాత సిలబస్ ఇచ్చారు, కొత్త సిలబస్ ఇవ్వాల. చాలా మంచి అవకాశం. కానీ అప్పుడు మనకి కళ్ళు నెత్తికెక్కుతాయి కదా. చదువు ఫ్రెష్ గా అయిపోయింది, జాబ్ వాల్యూ తెలీదు. ఇంట్లో అమ్మా నాన్న 3 పూట్ల పడుతున్నారు, తినడం మాత్రమే తెలుసు. అంటే అమ్మ నాన్న కింద చదువు అయిపోయి మనకు అంత జాబ్ వాల్యూ తెలియదు. ఏముందిలే అనుకుని లైట్ తీసుకున్నాను. కానీ నాకు వచ్చిన స్కోర్ చెప్తాను. 2014 ఫస్ట్ నేను టెట్ కూడా రాయలేదు, టెట్ కమ్ టీఆర్టీ రాశాను. 180 మార్కులు కండక్ట్ చేస్తే నాకు వచ్చిన మార్కులు 110, ర్యాంక్ వచ్చేసి 753. చదివానండి, కాకపోతే మళ్ళీ చెప్తున్నా, చదివాను, కష్టపడి చదవలేదు. అది నేను చేసిన మిస్టేక్. ఎందుకంటే ఆషామాషి చదివితే ఉద్యోగాలు వచ్చేవి. అది ఏ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగమైనా కష్టపడి చదవాలి. కష్టపడి అంటే
మన ధ్యాస శ్వాస మొత్తం దాని మీదే ఉండాలి. అంత పడి అయితే నేను చదవలేదు. నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, మా టీటీసీలో ఉన్న ఒక సార్ కొత్తగా, ఆయన ఇప్పుడు మాకు టీచర్గా చెప్తున్నారు సార్, ఆయనకి అప్పటికి జాబ్ రాలేదు. ఆ బ్యాచ్కి జాబ్ రాకపోయినా ఆయన ఏం చేశారంటే, కొత్తగా ఒక అకాడమీ పెడుతున్నా మాకు అందరికి చెప్పాడు దాంట్లో జాయిన్ అవ్వండి అనేసి. అది అకాడమీ, కొత్త అకాడమీ. ఆ సార్ జాబ్ ప్రిపరేషన్ లో ఉండిపోయి అకాడమీని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అదే టైంలో మాకు మా ఊర్లో ఫేమస్ అకాడమీ ఉంది కోచింగ్ కి. నేను చేసిన పొరపాటు ఏంటంటే, అన్ని పోస్టులు ఉన్నప్పుడు దాన్ని కాకుండా ఈ దీంట్లోకి వెళ్ళంటే జాబ్ వచ్చేది. అఫ్ కోర్స్ అవతల వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు, పట్టుదల ఉంటే ఎక్కడైనా జాబ్ కొట్టచ్చు. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది, ఎందుకంటే నాతో ఉన్నోళ్ళు ఆ అకాడమీలో చదువుకొని జాబ్ కొట్టారు. నాకు నిజంగా పెద్ద మిస్టేక్ చేశాను. ఎందుకంటే ఫ్రెషర్స్ కి మనము అనుకుంటాం కదా, కొత్త బ్యాచ్ అంటే కొత్త సెంటర్ పెట్టారు జాయిన్ అవుదామని. అలాంటి ప్రయోగాలు మనం చేయకూడదు. ఆల్రెడీ ఉన్న దాంట్లోనే వెళ్ళాలి. ఎంత మనం చదివే వాళ్ళమైనా సరే మనకు సంస్థ ఇచ్చే కోచింగ్ చాలా అవసరం అనమాట. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా బాగా ఇచ్చారు, కానీ కొంచెం ఏంటంటే అంత అనిపించలేదు నాకైతే. అల్టిమేట్ గా చెప్తున్నా కదా, ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు, తప్పు మందే అవుతుంది. బ్లేమ్ ఎప్పుడు కూడా మందే తప్పు. ఎందుకంటే సెలక్షన్ మన చేతిలోనే ఉంటుంది, ఫీజు మనమే పే చేసేది కదా, మనం రాంగ్ సెలక్షన్ చేసుకున్నాము. దానివల్ల ఏంటంటే, అంటే నేను అనేది ఏంటంటే, నాకు వచ్చి 110 మార్కులకి ఇంకొకటి 2 మార్కులు వచ్చింటే జాబ్ పక్కా అయిండేది. మీరు చూసుకోండి, నేను చేసిన క్యాలిక్యులేషన్స్ లో మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, మెరిట్ లిస్ట్ వచ్చాక మనకు జాబ్స్ అనేది తర్వాత చెప్తారు ఎవరికి వచ్చింది అనేది. మెరిట్ లిస్ట్ పక్కన పెట్టుకొని, అంటే కేటగిరీ పోస్టులు అన్ని చూసుకొని, ఎలా అంటే మీకు రోస్టర్ లిస్ట్ వదులుతారు. ఓసీకి ఎన్ని పోస్టులు, ఓసీ జనరల్ ఎన్ని పోస్టులు, ఓసీ ఉమెన్ ఎన్ని పోస్టులు, బీసీఏ ఎన్ని పోస్టులు, బీసీబీ ఉంటది. ఇప్పుడు నేను దేనికి ఎలిజిబుల్ అంటే, ఇప్పుడు మనము ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఎవరికైనా పోస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళకి ఓసీలో పోస్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక 80 మార్కులకి ఒక 70 మార్కులు వచ్చాయి, మంచి మార్క్స్. ఓపెన్ కేటగిరీలో చూస్తారు, ఓకే జాబ్ వస్తే దాంట్లో ఇచ్చేస్తారు. లేదు నాకు 65 మార్కులు వచ్చాయి, ఓపెన్ కేటగిరీలో నాకు పోస్ట్ రాలేదు, ఓపెన్ కేటగిరీ జనరల్ చూస్తారు, ఉమెన్ కేటగిరీ కూడా చూస్తారు, దాంట్లో కూడా పోస్ట్ రాలేదనుకో, నా కేటగిరీ ఏంటి నెక్స్ట్? బీసీబీ. ఫస్ట్ మనం ఓపెన్ లో ఉందా లేదా అని చూస్తారు. హైయెస్ట్ మార్క్స్ లేవనుకోండి, బీసీబీ జనరల్ లో చూస్తారు. అంటే జనరల్ అంటే ఉమెన్ కి మెన్ కి అన్ని పోస్టులు అందులో చూస్తారు. లేదు అంటే బీసీబీ జనరల్ పోస్టులకి ఉమెన్ మెన్ ఇద్దరు ఎలిజిబుల్ లేదు. అదే బీసీబీ ఉమెన్ పోస్టులకి ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్, ఉమెన్స్ కే ఇస్తారు ఆ పోస్టులు, ఉమెన్ కే ఇస్తారు, ఇంకెవరికి ఇవ్వరు. సో అలా చూస్తారు, ఉమెన్ కూడా చూస్తారు. ఇంకా రాలేదంటే ఇంకా రానట్టే. అట్లా అంటే ఏ పోస్టులు నావవుతాయి? ఓసీ జనరల్ ఉమెన్ రిజర్వేషన్వి నావవుతాయి, బీసీబీ జనరల్ పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ అవుతాయి. ఆ 4 పోస్టులకి నాకు ఎలిజిబుల్. ఆ 4 పోస్టులు కూడుకుంటే మొత్తం నా పోస్టులు ఎన్నో తెలిసింది. మనకు వచ్చిన ర్యాంక్ దాంట్లో చూసుకోవాలన్నమాట, అన్ని పోస్టులో ఉందా లేదా అని. సో నేనైతే క్యాలిక్యులేషన్ చాలా బాగా చేశాను. ఆ మెరిట్ లిస్ట్ ఆ రోజు చూసి మా నాన్న చెప్పా, నాకు జాబ్ రాదు నాన్న అని చెప్పేశాను. క్లారిటీ వచ్చేసింది. ఇంకా దాన్ని బట్టి నేను ఇంకా డిగ్రీ జాయిన్ అయ్యాను. ఇంకా జాబ్ ఎలాగో రాదు, పక్కా అయిపోయింది. ఇంకా డిగ్రీ అనేది జాయిన్ అయిపోయాను. నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడే సెమ్ సిస్టమ్ పెట్టారనమాట. అప్పటిదాకా ఇయర్లీ వన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. నేను ఏమంటూ డిగ్రీ జాయిన్ అయ్యాను, సెమ్ సిస్టమ్ పెట్టారు. సెమ్ 1 సెమ్ 2 అలాగా ఇయర్ కి మొత్తం మీద 6 సెమ్స్ ఉంటాయి. నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడు ఆ స్కూల్లో ప్రిన్సిపల్ సార్ ఉంటారు కదా, నేను బిఏ జాయిన్ అవుతాను సార్, నాకు ఈ 3 years గ్యాప్ వచ్చింది కదా, సబ్జెక్ట్ అంతా కూడా చాలా, ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ అనేది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా ఇది వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది కదా సార్, నేను బిఏ జాయిన్ అవుతాను. బిఏలో కూర్చున్నా. అబ్బా నీకు ఇంటర్లో 832 మార్క్స్, నేను మంచిగా చదివే అమ్మాయివి, మ్యాథ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు కదా, బీఎస్సీలో జాయిన్ అవ్వని చెప్పారు. ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వాలి, అవతల ఫాలో అయితే ఇలానే ఉంటది. జాయిన్ అయ్యాను. అసలు ఏం అర్థం కాలే, మ్యాథ్స్ కానీ నాకు అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీ నచ్చవు. ఎట్లో ఇంటర్లో చదివాను కానీ అసలు నచ్చవండి నాకు ఆ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. నాకు ఏం బుర్రకి ఎక్కల మ్యాథ్స్ కానీ రకరకాల సింబల్స్ అంటే గ్యాప్ రావడం వల్ల, గ్యాప్ లేకుండా కంటిన్యూ అయింది అది వేరే విషయము. నేను చదవలేదా, నాకు 1 or 2 సబ్జెక్ట్స్ పోయాయి. నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫెయిల్యూర్ చూసి ఏడ్చి మా నాన్నకి రిక్వెస్ట్ చేసుకున్నా, నాన్న నేను డిగ్రీ చదవను నాన్న అనేసి. 2016 ఫిబ్రవరిలో ఏమో మా ఊర్లో ప్రైవేట్ స్కూల్, మీకు చెప్పుకుంటా వీడియోస్ లో, 2 months చేశా. ఫిబ్రవరి మార్చ్ ఇలాగ ఒక 2 months చేశా. మార్చి ఏప్రిల్ ఒక 2 months చేశాను. శాలరీ 2500 అని చెప్పా కదా అప్పుడు వీడియోస్ లో, అదనమాట చేశాను. నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఇప్పుడు 2014 జాబ్ రాలేదు కదా, 2018 మెగా డిఎస్ అని అప్పటి నుండే చెప్తున్నారు. దానికి ప్రిపేర్ అవ్వచ్చు కదా. అసలుకి ఏందో ఏమో మైండ్ ఏమైందేమో, ప్రిపేర్ అవ్వాలా దానికి కూడా. నేను ప్రైవేట్ లో అట్లా 2 months చేసి తర్వాత ఇంకో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 2016లో జాయిన్ అయ్యాను, అక్కడ కూడా ఆగస్ట్ ఆ టైంలో. తర్వాత
అనుకున్న ప్రకారమే 2015లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆన్ ద స్పాట్ స్కూల్ మానేసి మళ్ళా నేను చెప్పాను కదా పోయినసారి ఇంకో కోచింగ్ సెంటర్ ఉంది ఫేమస్ అని, దానిలో జాయిన్ అయ్యా. 2017 టెట్లో నాకు 113 మార్కులు వచ్చాయి. మళ్ళా ఇంకో టెట్ రిలీజ్ చేశారు 2018లో. 2018 టెట్లో 112 మార్క్స్ వచ్చాయి. అంటే 113, 112. 2018లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, దానికి అప్లై చేశాను. దాంట్లో వచ్చిన మార్క్స్ అన్ని 57 ఏమో వచ్చాయండి నాకు. అప్పుడు అస్సలు చదవలేదులే. నేను 2018లో నేనేమనుకున్నానంటే ముందు టెట్ క్వాలిఫై అవ్వాలి, ఎందుకంటే టెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అని అన్నారు. అప్పుడే అన్నారు అనుకుంటా, టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నారు. అంటే ఇప్పుడు కష్టపడితే టెట్లో క్వాలిఫై అయితే ఇంకా భవిష్యత్తులో మనకి టెట్ అనేది టార్గెట్ లేకుండా డిఎస్సి వరకు చదువుకోవచ్చు నేను అనుకుని టెట్ మీద ఫోకస్ పెట్టాను. టెట్లో బెటర్ మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నా, ఎందుకంటే 20కి 15 మార్క్స్ వెయిటేజ్ ప్రకారం చూస్తే మామూలుగా అయితే 113 మార్కులు ఒకసారి, 112 ఒకసారి వచ్చాయి. సో డిఎస్సిలో మనం అప్లై చేసేటప్పుడు ఏది ఎక్కువ స్కోర్ వస్తే అది అప్లై చేయాలి. నాకైతే 113 ఎక్కువ వచ్చాయి కాబట్టి 2017 హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇంకా కానీ డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే నాకు హెల్త్ బాగాలేదు. అప్పుడు హెల్త్ బాగాలేక సిస్టమ్ ఫస్ట్ టైం మనకి దాన్ని ఏమంటారు ఆన్లైన్ టెస్ట్ కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కొనుక్కున్నా ఇంకా అలానే సిస్టమ్ ముందు కొనుక్కున్నా, దబా 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 అసలు చదవను కూడా చదవలో. కొన్ని నా కళ్ళు సిస్టమ్ చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. దబా దబా అన్ని ఎంటర్ చేసేసి గమ్మును కొనుక్కున్న సిస్టమ్ ముందు. అంటే నేను చెప్పేది అంటే మనం ఏది చదవాలన్నా దేనికి ప్రయత్నించాలన్నా మనకి అనేది హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి. మీరు ఎంత కష్టపడి చదవండి, హెల్త్ సపోర్ట్ చేయాలి. ఆ రోజు మీకు జ్వరం వచ్చిందా మొత్తం కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది. సరే ఈ రోజు డిఎస్సి విషయానికి వస్తే, ఈ రోజు నేను మనకి మన సండే గవర్నమెంట్ నోటిఫికేషన్ వదిలింది కదా, సో మే 15 దాకా ఏమో అప్లై చేసుకునే టైం ఉంది. నేను వెళ్దాం అనుకుని వెళ్ళానండి అప్లై చేద్దామని. అక్కడ మనకి అప్లై చేసే కాడ మనకి పైన కొన్ని అంటించుంటారు, ఇవన్నీ ఉంటేనే అన్నారు. 4th, 6th స్టడీ సర్టిఫికేట్ నా దగ్గర లేదు, ఎందుకంటే 6th నుండి ఉన్నాయి. అప్పట్లో నేను 6th నుండి తెచ్చేసుకున్నాను, కానీ 4th, 6th లేవు. పోనీ నేను వెళ్దామన్నా మా స్కూల్స్ లేవు. నా దరిద్రం ఏంది అంటే, నా కర్మ నాది ఏమో గాని, మా నాన్న మధ్యాహ్నం బండి మీద వచ్చినప్పుడు కూడా అంటున్నాడు, అసలు అందుకే మంచి స్కూల్స్ లో చదివించాలి, ఎత్తేసే స్కూల్స్ లో చదివిస్తే ఇలానే ఉంటది. ఎంత తంటాలు పడుతున్నామంటే ఎప్పటికైనా పర్మనెంట్ గా ఉండే స్కూల్స్ లో చదివించండి పిల్లల్ని, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. ఎందుకంటే కొన్నిటికి భలే ఇబ్బంది పడతామండి. నేను చిన్నప్పుడు చదివిన స్కూలు మా ఊర్లో కల్లా అతి చిన్న ప్రైవేట్ స్కూలు, 7th దాకా అక్కడ చదివాను. దానికి రికగ్నైజేషన్ కూడా లేదనుకుంటా, అంటే ఉంది వేరే స్కూల్ మీద ఉంది. నేను చదివాను 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లాస్ట్ బ్యాచ్, నేను అది తీసేశారు. అంటే నేనే 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లాస్ట్ బ్యాచ్. మా తమ్ముడు నాకన్నా, అంటే ఇప్పుడు నేను 7th చదువుతున్నాను అనుకో, మా తమ్ముడు 5th చదువుతుంటాడు. వాడు 7th వచ్చేసరికి ఆ స్కూల్ ఎత్తేసారు, ఇంకా తీసేశారు, కంప్లీట్ క్లోజ్ చేశారు. తర్వాత నేను ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యాను, 8th, 9th, 10th ఒక స్కూల్. మేము ఎప్పుడు కూడా పదే స్కూల్స్ మారలేదని. ఈవెన్ నేను చదువుకున్న స్కూల్లో 10th ఉంటే మా నాన్న అక్కడే చదివించేవాడు. 7th దాకా అక్కడ చదివాం, ఫీజులు తక్కువ అని. తర్వాత 8th, 9th, 10th ఇంకో స్కూల్కి వెళ్ళాము, అది కూడా అతి చిన్న ప్రైవేట్ స్కూల్ అనమాట. అయితే మంచి స్కూలే, మంచిగా చదువు చెప్పారు. తర్వాత నేను 10th తర్వాత మా తమ్ముడు 10th, అంటే 10th మార్కులు ఉంటాయి కదా మనకు మార్కులు, నాకు 7th క్లాస్లో 524 వచ్చాయి, నాకు 10thలో 518 మార్క్స్ వచ్చాయి. నాకు మెయిన్ ఇంగ్లీష్లోనేనండి పోయింది మార్క్స్, 73నో ఎన్నో వచ్చాయి. ఇంగ్లీష్లో స్కోర్ చాలా తగ్గింది, దానివల్ల లాస్ అయ్యాను. అదర్వైజ్ తెలుగు, హిందీ వీటిలో మంచి మార్క్స్, సోషల్లో కానీ వస్తాయి. మ్యాథ్స్ కూడా కొంచెం వీకే నేను, కొంచెం మ్యాథ్స్ అనేది నాకు అంత ఎక్కింది కానీ కొన్ని చాప్టర్స్ కష్టంగా ఉంటాయి. అలాగా 10thలో వచ్చేసి 518 మార్కులు వచ్చాయి. మా బ్యాచ్ లాస్ట్ బ్యాచ్. తర్వాత పాయింట్ సిస్టమ్ పెట్టారు. ఇంకా మా తమ్ముడు స్కూల్, అంటే నా 10th చదివితే మా తమ్ముడు 8th, సో మా తమ్ముడు 10th అయిపోయాక ఆ స్కూల్ కూడా అది కూడా క్లోజ్ చేసేసారు. తర్వాత దాన్ని కార్పొరేట్ స్కూల్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఆ బిల్డింగ్ ని కార్పొరేట్ స్కూల్ వాళ్ళు తీసుకొని ఇంకా వాళ్ళు నడుపుకుంటున్నారు అనమాట. అయిపోయింది. ఇప్పుడు నేను చదివిన 2 స్కూల్స్ మూసేశారు. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా, ఇదే స్కూల్ వాళ్ళది ఇంకోసారి తీసుకొని ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు అనమాట. ఆ 2 years నాది ఇంటర్ అయిపోయింది, మా తమ్ముడిది కూడా అయిపోయింది. లేదా నా తర్వాత ఏమో అది కూడా మూసేశారండి కంప్లీట్. నేను పలానా చోట చదివాని చెప్పుకోవడానికి మా ఊర్లో ఏవీ లేవు. నేను చదివిన 2 స్కూల్స్ క్లోజ్ చేశారు, ఇంటర్మీడియట్ చదివింది క్లోజ్ చేశారు. ఇంకో మొన్నటిదాకా సంతోషపడ్డా, అట్లీస్ట్ టీటీసీ చదివే కాలేజ్ అయినా ఉంది అని సంతోషపడ్డా. రీసెంట్ గా తెలిసింది ఆ కాలేజ్ కూడా తీసేశారని తెలిసింది. ఇంకా కాలేజ్ ఉందిలే అనుకుంటే అది కూడా తీసేశారు. చూసారు కదా, దౌర్భాగ్యం అంటే ఇదే. చదివిన కాలేజ్, స్కూల్ ఏవి లేవు. ఇందర డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యని చెప్పాను కదా. మళ్ళా మొన్న 2 years బ్యాక్ 2023 ఏమో
22 డిగ్రీ జాయిన్ అవుదామని వెళ్ళాను. అప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ ఏదో అనేసరికి సరే నేనే వెనకని చేశాను. స్కూల్లో జాబ్ చేస్తున్నాను కదా, రోజు వెళ్ళి బయో వేయాలంటే నాకు కుదరదా అని నాకు చెప్పే వాళ్ళు తెలియకో ఏమో, మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు కాదు కదా. మా తమ్ముడున్న వాడేం సరిగ్గా పట్టించుకోడు నా చదువు గురించి. అరే కనుక్కోరా అంటే వాడు ఏం కనుక్కోడు. ఇంకా నాకు నేనే పోరాడి ఎట్టొకట్ట రీసెంట్గా మాకు తెలిసిన అమ్మాయి ద్వారా ఇంకో కాలేజ్లో అయితే డిగ్రీ జాయిన్ అయ్యాను. మీకు అదృష్టం చెప్పాలి, నాకు డిగ్రీలో ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే మంచి పర్సంటేజ్ వచ్చిందండి. వచ్చిన మార్క్స్కి ఎంత పర్సంటేజ్ అంటే నేను చెప్పలేను, కానీ మంచి మార్క్స్ అయితే వచ్చాయండి. మొత్తం అయితే నేను తీసుకున్న గ్రూపు బిఏ అయితే అసలుకి నేను ఒక పక్క స్కూల్లో జాబ్ చేస్తున్న డిసెంబర్లో ఒక 1 వీక్ ఎగ్జామ్ వరకు హాలిడేస్ తీసుకొని నేను రేపు ఉదయం ఎగ్జామ్ అనుకోండి, ఈరోజు చదువుకున్నా. అంటే డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ రోజు మనకి బుక్స్ ఇస్తారు, కాలేజ్లోనే బుక్స్ ఇస్తారు, అవి చదువుకొని రాశాను. అసలు తెలుగు అయితే నాకు అయిపోయిన సిలబస్ బుక్ ఇచ్చారండి. ఎలానో కవి పరిచయాలన్నీ పక్కా తెలుగు బలే చదువుకొని వెళ్ళాను. అక్కడ చూస్తే లెసన్స్ మొత్తం మార్చేశారు. నేను వెళ్ళి కాలేజ్లో అడిగా ఇదేంది అంటే చూసుకోకిచ్చాము అని చెప్పారు, సింపుల్ గా చెప్పేశారు. కానీ నేను దీంట్లోనే పర్ఫెక్ట్ గా చదివే కాబట్టి కవి పరిచయాలు అవన్నీ కొంచెం ఉంటాయి కదా, అవన్నీ ఓన్ గా రాసేసాను. భగవంతు దైవం అన్ని సబ్జెక్ట్స్ అన్ని మంచి స్కోర్తో 66% ఏమో, దాదాపు 65% అబోనే వచ్చింది. పాస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్ననే అనుకుంటే రిజల్ట్స్ వచ్చింది. ఆ రిజల్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డిసెంబర్లో రాస్తే నిన్న వచ్చే రిజల్ట్స్ మనకి ఏప్రిల్లో వచ్చాయి అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాదాపు 4 నెలల టైం పట్టిందండి. పాస్ అయ్యాను. రేపు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుంటున్నాను సెకండ్ సెమ్కి కూడా. అసలు ఏం అర్థం కావట్లేదు. ప్రైవేట్ స్కూల్స్లో జాబ్స్ చేయలేము. చాలా మంది అనుకుంటారు డిఎస్సికి చదువు అంటారు, బాగా జాబ్ కొట్టు అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు అన్ని చెప్పాను కదా, 2014 నుండి నేను దీంట్లో ఉన్నా. ఇప్పుడు 2025 10 సంవత్సరాలు ఉన్నా కదా. 2014 ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, 2018 ఒక వేశారు, 2014-18కి 4 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం జాబ్ చేయకుండా చదువు అయిపోయాక స్టిల్ కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక్కరు సంపాదిస్తే తినడం కుదరదు కదా అండి. అట్లీస్ట్ మన ఖర్చులకైనా మనం సంపాదించుకోవాలి కదా. అలాంటిది ఇంట్లో కూర్చొని ఎదురుగా వాళ్ళు ఇంకా కోచింగ్కి డబ్బులు పెట్టండి, నేను అవనిగంట వెళ్తాను, ఇంకో చోట వెళ్తాను అంటే కుదిరిద్దా చెప్పండి? కుదరదు కదా. ఇప్పుడు నేను నా కాన్సెప్ట్ అదే. ఇప్పుడు 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 4 ఇయర్స్ లో మనము ఖాళీగా కూర్చొని పేరెంట్స్ చేత మనీ స్పెండ్ చేయించి తీరా ఆ జాబ్ రాకపోతే మనీ వేస్ట్. మనం ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోదాం, అన్ని 4 సంవత్సరాలు కష్టపడి జాబ్ రాకపోతే. అదే ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటే ఎంతో కొంత ఖర్చులకు డబ్బులన్నీ వస్తాయి, అరే భవిష్యత్ అవసరాలకు అవి ఉపయోగపడతాయి. మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది జాబ్ కి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వకపోవడానికి కారణం ఇది. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది. నేననేది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒకసారైనా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు, అంటే ఇప్పుడు ఇన్నే ఉండాలనేది, ఎన్ని ఉంటే అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దాని మీద ఉండేవాళ్ళు దాని మీద ఉండి ప్రిపేర్ అవుతారు. సరే అది తీసేయండి. 2018లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మన ఏపీలో సంగతి చెప్తున్నా, 2018 తర్వాత ఇంతవరకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అది 25లో రిలీజ్ చేశారు. 18 నుండి 19, 20, 21, 22, 23, 24, 25 ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్. 7 ఇయర్స్ కి నోటిఫికేషన్ వదిలితే ఈలోపు దాన్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? 2018లో సరే జాబ్ మిస్ అయింది, నేను లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతానని దాని మీద ఉంటే ఈ 7 ఇయర్స్ లో ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటే సంవత్సరానికి ఎంతో కొంత ఖర్చులు మిగులుతాయి కదా, వాళ్ళ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి కదా. ఈ 7 ఇయర్స్ దాన్ని నమ్ముకుని కూర్చుంటే పరిస్థితి ఏందండి? పెళ్లి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏంది? అబ్బాయిలైనా జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు కొంతమంది, అమ్మాయిలైనా అదే ఒపీనియన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వడం అందరి వల్ల కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ప్రీ ప్లాన్డ్ గా 2 ఇయర్స్కి ఒకసారి అట్లీస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎన్ని పోస్టులు ఉన్నా సరే మనం కాన్ఫిడెంట్ గా ఉంటే దాని మీద ఉండొచ్చు. అలా లేకుండా 7 ఇయర్స్కి ఒకసారి 4 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మనం ఏం చేయగలం చెప్పండి? ఒకటే చెప్తున్నా, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, అంటే అంత సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో. సైకాలజీ ఉంటుంది, మెథడాలజీస్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మెథడాలజీస్ ఉంటాయి. అవన్నీ మనకి టీటీసీలో సిలబస్, మెథడాలజీ, సైకాలజీస్ అనేవి. ఇంకా మనకి టెక్స్ట్ బుక్ సిలబస్ ఉంటుంది, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మళ్ళీ సైన్స్ లో ఎన్ని ఉంటాయి? ఫిజిక్స్, బయాలజీ ఉంటుంది, జీవశాస్త్రం అని బయాలజీ ఉంటుంది. సోషల్లో ఎన్ని ఉంటాయి? అదంతా ఈజీ కాదండి. మళ్ళీ కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్ అప్పటికప్పుడు చదివేది కాదు, అది రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి.
డైలీ చదువుకుంటా ఉంటేనే అసలు నిజం చెప్తాను, డిఎస్సి అంటే ఎంత కృషి ఎంత పట్టుదల ఉన్నోళ్ళు కానీ ఎంత జాబ్ కొట్టారంటే వాళ్ళకి ఎంత కృషి పట్టుదల ఉందో. నా దగ్గర మైనస్ ఏంటంటే అఫ్ కోర్స్ నేను చదువుతా, నాకు ఈజీగా చాలా బాగా గుర్తుంటది కూడా, కానీ నా మైనస్ అంటే పట్టుదల తక్కువ నాకు. అంటే నాకు ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చదువుతున్నా, ఫర్ సపోజ్ మెథడాలజీ చదువుతున్నాను అనుకో, అమ్మో ఇంత ఉందా అని సైకాలజీ గుర్తొస్తుంది. తెలుగు చదువుతున్నాను అనుకో ఇంగ్లీష్ గుర్తొస్తుంది, నాకు టెన్షన్ ఎక్కువ. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా మైండ్ లో, ఇన్ని సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేశా కాబట్టి అరే ప్రైవేట్ జాబ్ కన్నా ఎంతో కొంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టడమే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టార్చర్ కన్నా కష్టపడితే ఈ జాబ్ వస్తుందని ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 2025 డిఎస్సి టైం తక్కువ ఉంది, ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే మొన్న దాకా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసా, ఇప్పుడు డిఎస్సి కానీ మానుకొని ఉన్న ఒక నెలలో ఏం ప్రిపేర్ అయ్యి ఏం రాయాలో నాకేం అర్థం కావట్లా. పైగా దాన్ని నమ్ముకుంటే మన సైడ్ డిగ్రీ చదువుతున్నాం, అది చదువుకోవాలి పక్క, నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, డిగ్రీ చదువుకోవాలి పక్క. ఇన్ని ఉంటాయండి ప్రాబ్లమ్స్, అవి ఆషామాషి కాదు. డిఎస్సి ప్రిపేర్ అవడం, మళ్ళా డిఎస్సి సిలబస్ కి మనకి లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది కావాలని చెప్పా. ఇప్పుడు ఒకసారి నేను మనకి అసలు పోస్టులు ఏడున్నాయో చెప్తాను చూడండి. పోస్ట్ వ్యాకెన్సీస్ 106 పోస్టులు అని చెప్పారు. మాది ప్రకాశం జిల్లా కదా, ప్రకాశం జిల్లాలో డిఎస్సి ఎస్జిటి వ్యాకెన్సీస్ వచ్చేసి 106 అన్నారు. నేను అర్థం చేసుకుని వీడియో చేద్దామని ఆగా. సో ఒకసారి చూడండి, మనకు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తున్నాను నేను. ఫస్ట్ మనకి ఏపీడిఎస్సి రోస్టర్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు, అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని. ఎస్జిటి చూడండి, ఎస్జిటి వచ్చేసి ఫస్ట్ నేను నా వరకు చెప్తున్నా, నా కేటగిరీ గురించి చెప్తున్నా. ఇప్పుడు నేనేది ఓపెన్ కూడా ఎలిజిబుల్ కదా. ఎస్జిటి లోకల్ ఓపెన్ వచ్చేసి 35, నాన్ లోకల్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి 35, ఎస్జిటి లోకల్ ఓపెన్ 35, లోకల్ 35, ఓపెన్ 6. ఓపెన్ కేటగిరీ లోకల్ వచ్చేసి 35, ఓపెన్ 6. అంటే లోకల్ అంటే 35 పోస్టులు మన ప్రకాశం జిల్లా వాళ్ళకే వస్తాయి అనమాట. అది ఏ క్యాస్ట్ అయినా అవనివ్వండి, ఆ 35 పోస్టులు మన ప్రకాశం జిల్లా వాళ్ళకే వస్తాయి. అండ్ తర్వాత ఓపెన్ 6 ఉంటాయి. ఓపెన్ అంటే ఏంటి, ఇప్పుడు మన జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కర్నూలు జిల్లా వాళ్ళు కానివ్వండి, నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి, పక్క జిల్లా వాళ్ళు మన జిల్లాలో రాసుకోవాలి అంటే ఆ ఓపెన్ 6 పోస్టులకే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అది ఇంకోటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటది, మళ్ళీ రిజర్వేషన్ లో కూడా ఇచ్చాడు. ఇప్పుడు బీసీబీ ఉంది కదా, మాది వచ్చేసి బీసీబీ అండి. బీసీబీలో 6 పోస్టులు అన్న, లోకల్ వచ్చేసి 6 పోస్టులు. అంటే మన బీసీబీలో లోకల్ పోస్ట్ 6 వచ్చేసి లోకల్ వాళ్ళకి, వేరే జిల్లా వాళ్ళకి ఎవరు అంటే వేరే జిల్లాలో బీసీబీ వాళ్ళ రాయాలి అంటే వాళ్ళకి 2 పోస్టులు ఇచ్చారు ఓపెన్ లో. అర్థమైందా? ఇది విషయం ఇంకా క్లియర్ కట్ గా తెలియాలి అంటే మనకు ఇంకోటి కూడా ఉంది, క్లారిటీగా ఇచ్చినారు. అదే అసలుకి 6-7 పోస్టులకి ఏం చదువుతాను చెప్పండి. ఇంకోటి చూడండి, ఇప్పుడు ఫైనల్ గా మనకి కరెంట్ వ్యాకెన్సీస్ వచ్చేసి ఎస్జిటికి సంబంధించి ఓసీ వచ్చేసి టోటల్ 30 ఉంటే, అంటే మనం ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఓసీలు కానివ్వండి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా మంచి స్కోర్ వస్తే వాళ్ళకి ఓపెన్ లో జాబ్ వస్తుంది, ఓపెన్ కేటగిరీలో. సో ఓపెన్ లో టోటల్ పోస్ట్ మనకు 30 ఉంటే ఓపెన్ పోస్ట్ 4, లోకల్ వచ్చేసి 26. అంటే వేరే జిల్లా వాళ్ళ కోసం మనకు 4 పోస్టులు ఉన్నాయి, ఆ లోకల్ పోస్ట్ 26. ఆ లోకల్లో కూడా ఉమెన్ కేటగిరీకి సంబంధించి 9. అంటే 26లో ఆ 9 కేవలం ఉమెన్ కే ఇస్తారు. ఇంకా దాంట్లో ఇప్పుడు 26 పోస్టులకి ఉమెన్ మెన్ ఇద్దరు ఎలిజిబుల్లే, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి 26. ఆ 26లో ఉమెన్ కి ఎక్కువ మార్కులు వస్తే వచ్చేస్తుంది. 9 వచ్చేసి ఉమెన్ వరకే పోస్టులు ఇచ్చారు. అంటే ఒకవేళ ఓపెన్ లో ఉమెన్ కి రాకపోతే, అంటే నేను చెప్పేది ఏంది, 26లో రాలేదనుకోండి ఈ 9లో చూస్తాను అనమాట. అట్లా తెలిసి చెప్తున్నాను, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. 2014లో బాగా అర్థమైంది కానీ ఇప్పుడు కొంచెం. నెక్స్ట్ బీసీబీ చూడండి, టోటల్ 6 పోస్టులు. ప్రకాశం జిల్లాలో ఎస్జిటి పోస్టులు బీసీబీవి 6లో 2 వచ్చేసి ఓపెన్ అనమాట, 4 వచ్చేసి లోకల్. ఆ 4లో 1 ఉమెన్ కి. ఇంకా చెప్పండి ఏం ప్రిపేర్ అవ్వమంటారు నన్ను, అది విషయం. 6 పోస్టులు అండి. నిన్న అనవసరంగా నేను మా ఊర్లో అకాడమీ ఉంది కదా, దాంట్లో వచ్చేసి 1136 పెట్టి తీసుకున్నా. ఈ రోజు ఉదయం అప్లై చేద్దాము డిఎస్సి కానీ యూట్యూబ్ చూసి అన్ని సర్టిఫికేట్స్ తీసి పెట్టుకుంటే
నా దగ్గర 4th to 6th స్టడీ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ కూడా ఫ్రెష్ది లేదు, పాతది ఉంది, అది కూడా క్యాస్ట్ అప్లై చేయాలి. ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్షియల్ అప్లై చేసుకోవాలంట. నేను మా స్కూల్లో ఒక సార్ ఉన్నాడు, స్కూల్ మూసేశారని చెప్పా కదా, ఆ స్కూల్లో మనకి ఒక సార్ పనిచేసిన సార్ టచ్ లో ఉంటే ఫోన్ చేశారు, ఏం లేదురా ఇంకా మనకి రెసిడెన్స్ తీసుకోవడమే అని అన్నాడు. ఎలా సార్ అంటే రెసిడెన్స్ తీసుకోవడమే అని. సచివాలయంకి వెళ్తే ఆమె ఏం చెప్పారంటే ప్రజెంట్ ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కి ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్ పిన్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయమన్నారు, అర్జీ అప్లై చేయమన్నారు, అట్లా వస్తుందని చెప్పారు. ఇంకా నేను ఉదయం 10:20కి వెళ్ళి 11:40కి ఇంటికి వచ్చేసరికి మామూలుగా లేదు, ఎండకి తిరిగేసరికి ఆంధ్ర మంచం మీద పడిపోయాను. తర్వాత 12:30కి కొనుక్కొని ఇందాక సాయంత్రం 5:30 లేచాను. ఎండ దెబ్బ అలా ఉంది. సాయంత్రం 5 దాకా ఉంటారన్నారు సచివాలయంలో, క్యాస్ట్కి అప్లై చేయాలి అంటే దానికి కూడా వెళ్ళలేదు. ఆఫీస్కి కూడా వెళ్ళాం. మా నాన్న బండి మీద వచ్చేప్పుడు ఈ గోలంతా ఎందుకమ్మా, పోస్టులు వచ్చాయా పెట్టాయా, అసలు అప్లై చేయద్దులే అన్నాడు. మా నాన్న తిడుతున్నాడు, పైగా నువ్వు అదొకటి తీసుకుంటే 1136 పెట్టి అదొక దండగా అన్నాడు. అంతా తొందరే నాకు. అది ఆఫర్, గుడ్ ఫ్రైడే ఆఫర్ అని తీసుకున్నాను. వాళ్ళు నేను తీసుకున్నాక ఇంకా తక్కువ 800కి ఇచ్చారు ఆఫరు. ఇది అంటే ఇంకా మీరు చెప్పండి, డిఎస్సికి అప్లై చేసే వాళ్ళకి చెప్తున్నాను ఏమేం కావాలి అంటే 10th క్లాస్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, స్టడీ సర్టిఫికేట్ మన 4th క్లాస్ నుండి ఇంతవరకు మనం డిఆర్ దాకా చదివిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అండ్ వచ్చేసి మనకి ప్రొవిజన్ ఉంటుంది కదా టీటీసీది, అది కూడా కావాలి. ఇంకా ఆధార్ కార్డు కావాలి. పాత టెట్ హాల్ టికెట్స్ మీకు ఎక్కువ ఏ స్కోర్ వచ్చిందో హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర, ఈలోపు గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఇంకేమున్నాయి అబ్బా, అట్లా మన నేమ్ వచ్చేసి ఆధార్ పరంగా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉన్నది ఎంటర్ చేయాలి. నేమ్ కూడా మనకి అమ్మ నాన్న పేర్లు కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉన్న ఎంటర్ చేయాలి. ఇలాగా ఇవన్నీ అప్లోడ్ చేస్తారండి, స్కాన్ చేస్తారు. తర్వాత కొంచెం అన్ని చూసుకోండి, చాలా కష్టమైపోతుంది. స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ప్రాసెస్ ఇది, 4th 6th లేని వాళ్ళు రెసిడెన్షియల్ తీసుకోవాలి, తర్వాత క్యాస్ట్ కూడా తీసుకోవాలన్నమాట. ఇది అండి విషయం. సో ఆషామాషి కాదు డిఎస్సి అనేది. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, అప్లై చేయాలా వద్దని ఆలోచిస్తున్నా. పోనీ అప్లై చేయకుండా ఉందామా అంటే ఏమో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా, మన మనసు ఊరుకోదండి. డిఎస్సికి అప్లై చేయాలంటే మరి ఫీజు ఎంతో అది కూడా చూడాలి కదా. డిఎస్సి వచ్చేసి మనకి 80 మార్కులకు ఉంటుందండి. ఆల్రెడీ నాకు 5 మార్క్స్ పోయినట్టే, టెట్లో 15 కాబట్టి అంటే వెయిటేజ్ ప్రకారంగా 5 మార్కులు పోయినట్టు, ఇంకా 80 మార్కులకి చదువుకోవాల్సింది. మనకి ఎగ్జామ్స్ మనకి టైం కూడా తక్కువగానే ఉంది. మనకి 20వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 15వ తేదీ మే దాకా మనకి అప్లికేషన్ డేట్ పెట్టుకోవచ్చు. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఆన్లైన్ మాక్ టెస్ట్ 20వ తేదీ నుండి ఉంటుంది. హాల్ టికెట్స్ 30వ తేదీ నుండి, ఈ నెల మే 30వ తేదీ నుండి ఉంటాయి. ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ 6 నుండి జూలై 6 దాకా జరుగుతాయి అన్నమాట. ఇది విషయము. సో ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఎవరి మనసైనా ఊరుకోదు, ఎంత కష్టపడి చదివినప్పుడు మనకి అప్లై చేయాలని అనిపిస్తుంది. కానీ ఏం చేద్దామండి, నా బాధ ఇదే. పోనీ దీన్ని నమ్ముకొని ఉందామంటే ఇది కాకపోయినా నెక్స్ట్ డిఎస్సి ప్రిపేర్ అవుదామన్నా అసలు సంవత్సరాలు డిఎస్సి వేయట్లా. నాకేం అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అప్లై చేయాలో వద్దా కూడా అర్థం కావట్లా. అప్లై చేయకుండా ఉందామంటే అది 1536 పెట్టి తీసుకున్నాను. దాంట్లో వీడియోస్ టెస్ట్లు ఉంటాయి అనమాట, టెస్ట్ సిరీస్ అన్ని. అదేం వేస్ట్ కాదు. నా దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి, 2018లో కొన్న బుక్స్ ఉన్నాయి. అది లైట్ గా చూసుకుంటా, ఇది చూసుకుంటా చేసుకోవచ్చు ఎట్టో కట్ట. కానీ అప్లై చేద్దామని ట్రై చేస్తాను. కానీ అంత ఈజీ ప్రాసెస్ కాదండి. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, సచివాలయం చుట్టూ, మీ సేవల చుట్టూ, లేకపోతే నెట్ సెంటర్ చుట్టూ తిరగాలంటే పెద్ద రిస్క్ ప్రాసెస్. సో ఆలోచించుకోండి. ఈ వీడియో డిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా హిస్టరీ కూడా మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను, డిఎస్సిలో నా మార్క్స్ ఎన్ని, అది ఇది అనేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.